ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా నమ్మశక్యం కాని సంఘటన. తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. అమెరికాలో 130 సంవత్సరాల క్రితం పూర్తిగా మాయమైపోయిన ఓ సరస్సు సడన్గా ఇప్పుడు తిరిగి కనిపించింది. ఏంటి నమ్మడం లేదా? మీలాగే శాస్త్రవేత్తలు కూడా ఇలాంటిది సాధారణంగా అసలు జరగదని ఆశ్చర్యపోతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని టులారి సరస్సు ఒకప్పుడు అమెరికాలో మిసిసిపి నది పడమట వైపు ఉన్న అతిపెద్ద తీపినీటి సరస్సుగా పేరుగాంచింది. దాని పొడవు 100 మైళ్ళు, వెడల్పు 30 మైళ్ళు. కానీ 1890 కంటే ముందే ఈ సరస్సును నీరు మళ్లించి వ్యవసాయానికి ఉపయోగించేందుకు పూర్తిగా ఎండబెట్టేశారు. అసలు ముందుగా ఈ సరస్సు మంచు కరిగే నీటితో ఉండేది. కానీ వ్యవసాయం కోసం ఆ నీటిని డైవర్ట్ చేయడంతో సరస్సు మొత్తమే మాయమైంది. దాని ప్రదేశంలో వ్యవసాయ భూములొచ్చాయి. ఆ తరువాత కొన్ని తరాల పాటు ఇది కేవలం పాత చరిత్రగా మాత్రమే మిగిలిపోయింది. కానీ 2023లో ప్రకృతి ఓ షాక్ ఇచ్చింది. భారీగా కురిసిన వర్షాలు, మంచు కరిగిపోవడం వల్ల ఎప్పుడో ఎండిపోయిన ఆ సరస్సు మళ్లీ నీటితో నిండి బయటకొచ్చింది. ఈ అనుకోని పరిణామం శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించింది. ఒక్కసారిగా చిత్తడి భూములు మళ్లీ జీవంతో నిండిపోయాయి. సరస్సు తిరిగి రావడం వల్ల పక్షులు, జంతువులు మళ్లీ అక్కడికొచ్చాయి. పెలికాన్లు, గద్దలు, ఇతర వాటర్ బర్డ్స్ కొత్తగా ఏర్పడిన ఆ తడి ప్రదేశంలో వాలిపోయాయి. అంతేకాదు, అక్కడ నివసించే తాచి యొకుట్ అనే ఆదివాసీ తెగ మళ్లీ సాంప్రదాయ పద్ధతులు, వేడుకలు మొదలెట్టారు. కానీ ఇది కేవలం ప్రకృతికి సంబరమైన మనిషికి మాత్రం అది ఒక కలత. ఎందుకంటే ఆ ప్రాంతం ఇప్పుడు వ్యవసాయ భూమిగా మారిపోయింది. ఇప్పుడు నీరు రావడంతో పంట భూములు మునిగిపోయాయి. చాలా మంది రైతులు తమ ఇల్లు, ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఆ సరస్సు నీటిని ఎండబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇది అంత తేలికైన విషయం కాదు. వాతావరణ మార్పుల వల్ల మళ్లీ భారీ వర్షాలు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ సరస్సు ఇక శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. టులారి సరస్సు తిరిగి రావడం ఇది మొట్టమొదటిసారి కాదు. 1930లో, 1960లో, 1980లలో కూడా ఇది తాత్కాలికంగా కనిపించింది. కానీ ఈసారి అది ఎక్కువ కాలం ఉండేలా ఉంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు సరస్సులు, తడితో నిండి ఉండే భూమిగా ఉండేది. మానవులు వచ్చిన తర్వాతే దీన్ని ఎండబెట్టి వ్యవసాయం మొదలెట్టారు. కానీ ప్రకృతి మనకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది ఒకటే: ఇది తన భూమి అని, దీనిపై సర్వ హక్కులు తనవే అని. ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న ప్రశ్న ఒకటే: ఈ సరస్సు ఇప్పుడు మళ్లీ మాయమవుతుందా, లేక ఇకపై శాశ్వతంగా ఉండిపోయే ప్రకృతిలో భాగమవుతుందా? మనం చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం: ప్రకృతి అంటే కేవలం మనం ఊహించిందే కాదు, అది తన పని తాను చేసుకుంటుంది. మనం ప్రకృతిని గౌరవించాలి. ఇదే టులారి సరస్సు మనకి చెప్పే కథ. ప్రకృతి ఎంత శక్తివంతమో, ఎంత ఆశ్చర్యకరమో ఇది మరోసారి నిరూపించింది. మనం ఎప్పుడూ ప్రకృతికి తల వంచి ఉండాలి. ఎందుకంటే చివరకు ఈ జీవితం కూడా మనది కాదు, అది ప్రకృతిదే. ఎప్పటికైనా ప్రకృతిలో కలిసిపోయేదే.